స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి 25 గేట్లు ఎత్తి వాటర్ అంతా కూడా దిగువగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కింద మనం ఉన్నాం, ఒకసారి దిగువన మనం ఉన్నాము. చూడొచ్చు 25 గేట్లు ఎత్తిన తర్వాత వాటర్ అంతా కూడా సముద్రం వైపు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉదయం లెక్కల ప్రకారం 10 గంటల లెక్కల ప్రకారం దాదాపు 20,748 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. అందులో 18,125 క్యూసెక్ల వాటర్ని దిగువ విడుదల చేస్తున్నారు. మిగతా వాటర్ని 2,623 క్యూసెక్ల వాటర్ని అటు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 25 గేట్లు ప్రస్తుతానికి ఎత్తారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైన శ్రీశైలం, నాగార్జున సాగర్కి వరద ప్రవాహం కొనసాగడం, పైన జోరాల కూడా కొంత వరద ప్రవాహం రావడంతో అక్కడ కూడా గేట్లన్నీ ఎత్తివేయడంతో వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం పులిచింతలు కూడా ఇప్పటికే నిండిన నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ వర్షాకాల సీజన్లో అంటే గత ఏడాది ఏ స్థాయిలో కృష్ణానదికి వరద వచ్చిందో మనం చూస్తాము. బుడమేరు పొంగినప్పుడు ఆ టైంలో దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి గత ఏడాది సెప్టెంబర్లో మనకు చూసాం. అయితే ఈ ఏడాది వర్షాకాల సీజన్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లను ఎత్తి 25 గేట్లు ఎత్తి దిగువకి వాటర్ అంతా కూడా విడుదల చేస్తున్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు మరికొన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి 25 గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువన లంక గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. వరద ఉధృతి పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే అధికారులందరూ కూడా అటు గుంటూరు జిల్లాకి ఇటు కృష్ణా జిల్లా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దిగువన చేపల వేటకు కూడా వెళ్ళొద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యం. మరోవైపు ఇప్పటికే అంటే పట్టిసీమ నుంచి వాటర్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వాటర్ కూడా నిలిపేసే అవకాశం కనబడుతుంది. మొన్న అంటే ఒక 20 రోజుల ముందు వరద లేకపోవడంతో పట్టిసీమ నుంచి గోదావరి నుండి పట్టిసీమ ద్వారా వాటర్ అంతా కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరద పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన వాటర్ని బోర్స్ని ఆపేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే 25 గేట్లు అయితే ఎత్తారు. వాటర్ అంతా దిగువకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా అటు శ్రీశైలంలో దాదాపుగా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంటుంది. మరోవైపు శ్రీశైలం గేట్లు కూడా ఎత్తిన తర్వాత నాగార్జున సాగర్ పులిచింతలు కూడా పూర్తి స్థాయి నిండిన తర్వాత ప్రకాశం బ్యారేజ్గా వరద కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎగువన ఉన్నటువంటి మొత్తం ప్రాంతాల్లో కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి 20,748 క్యూసెక్ల వాటర్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కొంత రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంత ఈ ఏడాది ఇప్పుడు ప్రస్తుతం ఈ 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, కానీ అంతకుముందు వర్షాలు లేక చాలా ఇబ్బందులు, నార్మల్ వేసుకోలేక ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్. ఒక వేసవిని తరిపించేలాగా జూలై మొదటి 2 వారాలు మనకి కనబడ్డాయి. తర్వాత 3వ వారం నుంచి కొంత వర్షాలు పెరగడం, మరోవైపు ప్రకాశం బ్యారేజ్తో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వరద రావడంతో పాటు గత 4 రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు అటు కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతులందరూ కూడా వరి నాటులో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి వరద నీటిని కొంత 18,000 క్యూసెక్ల వరకు సముద్రానికి వైపు విడుదల చేస్తే మిగతా వాటర్ అంతా కూడా అటు కుడి ఎడమల కాలువలకు సంబంధించినటువంటి కాలువలకైతే విడుదల చేస్తున్నారు. ఇంకా వరద ఉధృతి కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో అటు రెవెన్యూతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు ఈ వరద ఉధృతికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతులకు సంబంధించిన విషయంలో త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలువల ద్వారా నీరు అందించాలని కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ టీవీ, ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.